మొన్న గ్రామసభ వేరే వేరే విషయాల కొరకే గ్రామసభ జరిగింది. ఆ గ్రామసభలో వార్డు మెంబర్లు అందరు ఉండి మాట్లాడాలని అంటే మాట్లాడిండ్రు. ఎవరో దేని గురించి మాట్లాడారు? ఊళ్ళో ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడిండ్రు. దానికి ఇక లోపల ఊరు పోవాలనేది ఉన్నది. ప్రతిసారి ఏదోటి కారణం చేత ఊరు ముంపు గ్రామం కావాలనే ప్రపోజల్ ఉన్నది. అది జరుగుతున్నది. ఇది దృష్టిలో పెట్టుకొని ఏ మీటింగ్ పెట్టి ఏది చేసి దాన్ని డైవర్షన్ చేసి కేసు బుక్ చేయాలి. అంతకుముందు మార్కెట్లో లొల్లైంది, అప్పుడు చేసిండ్రు. 8 మందిని అప్పుడు కేసు పెట్టిండ్రు. అట్లా 8-10 రోజులు తిరిగినాం. మళ్ళీ 2-3 నెలలు కాగానే మళ్ళీ ఇప్పుడు ఈ గ్రామ సభలో ఏం జరిగింది ఏం లేదు అని చెప్పడానికి కూడా ఏం లేదు. కాకపోతే అక్కడ సర్పంచ్ని మరి ఫస్టే ఫాలో అయినరో ఏమైనరో మొత్తానికి తెలియదు. కానీ మాట అనుకున్నది కూడా బాగా ఏం లేదు. అంతకుముందు ఎన్నో అనుకున్నారు. జనరల్గా ఒక వ్యక్తిని అనాల్సిన మాట ఒక మొదటి మాట అనాల్సింది ఒక్క వ్యక్తిని అనకొక అది ఇది అన్నట్టుగా కోపానికి వస్తే ఈ పారిపోయిండ్రు అన్న ముచ్చటకు ఎట్లా అంటే వీళ్ళందరి మీద కేసులు ఎట్లా పెట్టిండ్రు? వార్డు మెంబర్ల భర్తలు కొడుకులు వీళ్ళను దొరికించుకొని కేసులు పెట్టిండ్రు. తిట్టింది ఎవరు? సర్పంచ్ గారే, సర్పంచ్ భర్త. తిట్టింది సర్పంచ్ భర్త. తిట్టింది ఏమని తిట్టిండు? ఎవడో ఒక్కడిది ఏమన్నా నిన్నంటే ఒక్కళ్ళు నన్ను అందరిని ఎందుకు అంటున్నావురా అని ఒకళ్ళు అన్నారు. ఈ 8 మందిలా అన్నందుకు వీళ్ళని విడిచిపెట్టిండా, ఇంటికి వచ్చిండు. బీపీ గోళీలు 4 వేసుకున్నది 10 వేసుకున్నాడు. వేసుకుని ఆయన మళ్ళీ వెంటనే పట్టుకొని పోయిండు. 5 నిమిషాలకే, నేను లేను ప్రస్తుతానికి, 5 నిమిషాలకే పట్టుకొని పోయిండ్రు. కేసు చేసిండ్రు. వితిన్ పావు గంట లోపల ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్నారు. కటక మీద వాళ్ళు అందరు పోయి అక్కడనే ఉన్నారు. ప్రెస్ మీట్ జరిగింది. ప్రెస్లో మాట్లాడుతుండ్రు. ఒక 8 మంది 9 మంది ఈ ఊరంతా నాశనం చేస్తుండ్రు. మాకు వచ్చే పైసలు వస్తలేవు. మీకు వచ్చేటి రాని మమ్మల్ని ఊళ్ళే ముంపు గ్రామంగా చెయ్యండి. మేము వచ్చేటి రావద్దని అంటలేము. మాతో పాటు మీరు, మీతో పాటు మేము. చెరువు వెనుక 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి నిండుకుంటూ వస్తే మేము వానకాలం వచ్చిందంటే బురద, పాములు, తేళ్ళు ఇవన్నీ. ఇక రిజర్వాయర్ అయినాక 360 రోజులు బురద, పాములు, నీళ్ళైనాయి. ఇక అటువంటి అప్పుడు ఇక ఊరు ఎందుకు ఎందుకు? వీడికే సగం ఊరు ఖాళీ అయితేనే ఉంది. నువ్వు ఉంచుతావా పోతావా? ఈ 30 ఏళ్ళకి బదులు 70 ఏళ్ళు రాసుకున్నావు. ఇవన్నీ మొత్తానికైతే గ్యామ్లింగ్ నడుస్తుంది. ఊళ్ళో చిచ్చు పెట్టిండ్రు, గ్రూపులు తయారు చేసిండ్రు. మాకు నువ్వు 2 ఏళ్ళు ఉండి ఇంకా 2 ఏళ్ళు ఉండి నువ్వు పోతావు కావచ్చు, కానీ మాకు ఊళ్ళోనైతే కక్షలు వేరించుతున్నారు. ఈ జరగడానికి కారణానికి అరెస్టులు ఏదైనా సామరస్యంగా జరిగే పనులు సామరస్యంగా చేయాలి. కానీ ఈ అరెస్టులతోటి, బెదిరించులతోటి, ఫోన్ కాల్స్ తోటి ఎవరు మాట్లాడితే వాళ్ళతోటి అనగదొక్కే ప్రయత్నం చేస్తుండ్రు. ఆయనకు ఒక్కడికి లాభం కావాలి అన్న ఉద్దేశం ఉంటే ఊరిని ఏం చేస్తా అనుకుంటుండు. ఈ వీడియోలు కూడా ఉన్నాయి. హనుమాన్ల మీద ప్రమాణం చేసి చెప్పింది, నువ్వు మాట్లాడింది. అప్పుడు రవిశంకర్ గారు నువ్వు దిగిపో, ఇమ్మీడియట్లీ నేను ముంపు గ్రామం ప్రకటిస్తానన్నారు. ఇవన్నీ వీడియోలతో సహా ఉన్నాయి. దానికి నువ్వు మాట్లాడే పద్ధతి నీకు లాభమే జరగని నష్టమే జరగని అన్ని గ్రామాలకు అన్ని ఊర్లకు నువ్వు అధికారి. ఈ ఊర్లో మేము అందరం ఒక పక్క ఉంటా, నీకు ఒక పక్క కనిపిస్తున్నావా? మేము ఓట్లు వేయలేదా? మేము మా కడుపు నొప్పి విన్నావా? ఒక 10 మంది కడుపు నొప్పి కనిపిస్తుంది, మా కడుపు నొప్పి కనిపిస్తలేదా? అదే విషయం అందరు అడుగుతుండ్రు. ఎవరైనా ఒకళ్ళు మాట్లాడితే ఏ రకంగా కేసు పెట్టుడు, లోపటేసుడు. కేసులు జరిగేది ఎవరితో అవుతుంది? అధికారులు చేపిస్తారు. సర్పంచ్ ఇప్పుడు గ్రామ కమిటీలు వేసుకొని సర్పంచ్ ఆధీనంలోనే గ్రామ కమిటీ మెంబర్స్ను ఈ 10 మందిని తయారైంది. సర్పంచ్ తోటే చేసిండ్రు. అప్పుడు సర్పంచ్ అంతా ఊరు పట్టే ఉన్నాడు. ఎవరికేమి వేయలే. రోజు ఎవరి ద్వారా అయితే బయట పడతావా అన్న ఉద్దేశం ఉందో వాళ్ళ ద్వారా ఈ ఎమ్మెల్యే గారు ఏం చేయన్నో గజ్జి చేసుకుంటూ వచ్చిండ్రు. ఇప్పుడు సర్పంచ్ని ముందట పెట్టి ఈ కేసు ఎట్లా బుక్ చేయాలి, ఎట్లయినా ఇరుకుతలేరు అని సర్పంచ్ ద్వారా SC ST అని ఇక మంచిగా లోపటేసి కూర్చుండబెట్టేటట్టు చేసిండ్రు. నువ్వు కేసులు 8 మంది మీద కాదు, ఊరు అందరి మీద పెట్టు పోయి ఉంటావు. కానీ ముంపు గ్రామం చెయ్యి, నీకు వచ్చే లాభం తీసుకో.